నాకు ఇప్పటికి గుర్తుంది. మా బోర్డు మీటింగ్లలో వారు మినిస్టర్గా చైర్మన్గా వచ్చేవారు, నేను సెక్రటరీగా వారు పక్కన కూర్చునేవారు. నాతో ఎప్పుడు ఒకటే మాట అనేవారు, సార్ మనం వీళ్ళకు చేసే గొప్ప మేలు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆత్మగౌరవంతో నిలబడేటట్టుగా, అంతే తప్ప మొత్తం కూడా గులాంగిరి చేయడం కాదు, ఆత్మగౌరవంతో నిలబడి వాళ్ళు 10 మందికి సాయం చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూలి కైకిలు చేసుకునే స్థాయిలో ఉన్నారు. వీళ్ళు మాత్రం కంప్యూటర్ సైంటిస్టులు కావాలని చెప్పి మరి వారు ఎప్పుడు కోరుకున్నారు. కోవిడ్-19 టైంలో అయితే మాకు తెలుసు ఎంత కష్టమైందో స్కూళ్ళు నడపడం, కరోనా టైంలో. ఆ టైంలో కూడా మరి డిపార్ట్మెంట్కు వెన్నుదన్నుగా ఉన్నారు. నిజానికి వారు చేయబట్టి ఈరోజు తెలంగాణలో సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి 300 నుంచి 400 మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు. నేను ఇలా మరి వివేక్ గారి గురించి మరి సోదరుడు సుమన్ గారు చాలా మాట్లాడినారు. నేను ఈరోజు వివేక్ గారికి ఓపెన్గా సవాళ్ళు చేస్తున్నా, మీరేమన్నా ఇలాంటి కళాశాలలు పెట్టినరా, మీరు ఏమైనా విశ్వవిద్యాలయాలు పెట్టినరా, పెడితే ఆ విశ్వవిద్యాలయాల నుంచి, ఆ కళాశాలల నుంచి, ఆ పాఠశాలల నుంచి ఎంతమంది పేద పిల్లలు ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకుంటున్నారు. ఇలా 400 మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు. నాకు ఇప్పటికి గుర్తుంది, బెక్కెం పద్మ అని ఇక్కడనే ఉంటుంది ధర్మపురిలో. ఆ ధర్మపురిలో ఉండే బెక్కెం పద్మ గౌలితోటికి వచ్చి చెప్పింది, కూలి కైకిలు చేసుకునే కుటుంబం మాది, మరి భర్త చనిపోయిండు, ఒక్కటే బిడ్డ, మరి చిన్నగున్నప్పుడే పెళ్ళి అవుతుందని ఈశ్వర్ గారి చేతిలో పెడితే ఈరోజు ఆ అమ్మాయి డాక్టర్ అవుతున్నది, గాంధీ మెడికల్లో చదువుకుంటా ఉన్నది. అట్లా వేల మంది విద్యార్థులు ప్రయోజకులైనరు. మరి ఇంత గొప్ప వ్యక్తిని మీరు నిజంగా ఈశ్వరుడు అంటే ఇప్పుడు అన్నాడు కదా, ఈశ్వరుడు మనసున్న ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకొక వైపు ఏమో కోటీశ్వరుడు ఉన్నాడు.